ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 4s² - 4s + 1 సేమ్ ఇలా రాసుకుంటాము జీరోస్ కనుక్కోవాలంటే. సో మీకు చెప్పాము జీరోస్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే కాన్స్టెంట్ టర్మ్ని s² కోఎఫిషియంట్ని మల్టిప్లికేషన్ చేయాలి. మామూలుగా మనకి ఎక్స్ బయో ఇస్తారు, వాళ్ళు ఎస్ ఇచ్చారు. ఇది ఇచ్చినా మనకు ఈ s² కోఎఫిషియంట్ తీసుకోండి, ఓకేనా. కాన్స్టెంట్ అంటే 1 ఇంటూ s² కోఎఫిషియంట్ అంటే 4. 1 4 0 4. ఇప్పుడు ఈ 4ని డివైడ్ చేసుకోవాలి మనము. సెంటర్లో మనకి ఎంత రావాలి? -4 రావాలి, అంటే 4 రావాలి, ఓకేనా. సో 4 ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్లో పోతుంది. 2 2 0 4. సో 2 + 2 4 సరిపోతుందమ్మా. ఇప్పుడు మనం ఈ 4 ప్లేస్లో ఈ 4s ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ సేమ్ సింబల్స్ ఉంటే యాడ్ చేయాలి. -2 -2 -4 సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు -4s ప్లేస్లో -2s -2s అని రాసుకుంటాం, ఓకేనా. 4s² - 2s -2s + 1 = 0. సో ఈ రెండు ఒక సెట్, ఈ రెండు ఒక సెట్గా తీసుకుందాం. సో 4s² - 2s. సో ఇక్కడ 2 s ఉన్నాయి, ఒక s ఉన్నాయి, s కామన్ తీయచ్చు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే 2 కూడా కామన్ తీయచ్చు. 2 టేబుల్లో 4 పోతుంది, 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 కూడా కామన్ తీయచ్చు, అంటే 2 కామన్ తీయచ్చు, ఒక s కామన్ తీయచ్చు. 2s 2 sల్లో ఒక s తీసేసాము, 4లో నుంచి ఒక 2 తీసేసాము, ఇంకా 2 ఉంటుంది. 2s - 2s కామన్ తీసాం కదా, ఏమిటో 1 తీసుకుంటాం, 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏం కామన్ తీయలేమమ్మా. సో ఇది +1, ఇక్కడ 2s ఏం కామన్ తీయలేదు కాబట్టి ఏం కామన్ తీయటం 1 కామన్. ఇక్కడ మైనస్ ఉంది, -2s కదా, -1 కామన్ తీద్దాం. -1 కామన్ తీసి సో ఇక్కడ ఈ ఫస్ట్ బ్రాకెట్లో ఏం వచ్చిందో అదే వేసింది ఇక్కడ. 2s - 1 = 0. ఇప్పుడు చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 × 2s 2s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s 1 సరిపోయిందా. అది -1 కామన్ తీసి ఫస్ట్ బ్రాకెట్లో ఏం వస్తుందో అదే సెకండ్ బ్రాకెట్లో ఖచ్చితంగా వస్తుంది ప్రతిదానికి. సో మనం ఇక్కడ ఏం కామన్ లేదు కాబట్టి +1 అనేది లేదు. ఇక్కడ -2s ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 కామన్ తీసాం. ఒకవేళ ప్లస్ ఉంటే +1 తీసుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ 2s - 1, ఇక్కడ 2s - 1, 2s - 1. సో ఇక్కడ 2s - కామన్ తీసి ఇంకేముంటుంది? ఇక్కడ 2s, ఇక్కడ -1, మళ్ళీ 2s - 1 వస్తుంది. 2s - 1 = 0. సో సేమ్ ప్రాసెస్ ఇంకా 2s - 1 = 0 ఆర్ 2s - 1 = 0. -1 ఈక్వల్ అవుతుంది +1 అవుద్ది. సో 2s = 1 ఆర్ సేమ్ ఇక్కడ కూడా 2s = 1. సో ఇక్కడ ఏమో 2 మల్టిప్లికేషన్ చేస్తుంది, అవతలపోతే ఏం డివిజన్ చేయాలి. సో s = 1/2 ఆర్ ఇక్కడ సేమ్ s = 1/2, ఓకేనా. దేర్ఫోర్ 1/2, 1/2 are the zeros of p of x, ఓకేనా. ఇప్పుడు మనం వెరిఫికేషన్ ఫస్ట్ ప్రాబ్లంలో చేసాం. వెరిఫికేషన్లో సమ్ము చేయాలి, ప్రొడక్ట్ చేయాలి. సమ్ము జీరోస్లో చేయాలి, కోఎఫిషియంట్లో చేయాలి. ప్రొడక్ట్ జీరోస్లో చేయాలి, కోఎఫిషియంట్లో చేయాలి, ఓకేనా. ఇచ్చిన జీరోస్ని ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాము, ఒకదాన్ని బీటా అనుకుంటాం. లెట్ ఆల్ఫా = 1/2 అండ్ బీటా = 1/2, ఓకేనా. సమ్ అనుకుంటాం జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ = సో ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా అంటే ఎంత? 1/2 ప్లస్ బీటా అంటే ఎంత? 1/2. సో హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత? 1, ఓకేనా, 1. నెక్స్ట్ ఇది జీరోస్ సమ్. ఇప్పుడు కోఎఫిషియంట్లో సమ్ అనుకుందాం. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x by coefficient of x². కోఎఫిషియంట్ ఆఫ్ x². సో ఇప్పుడు మనము ఈక్వేషన్లో చూసుకోవాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఇక్కడ s కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ s ఎంత? -4. ఇక్కడ చూడండి ఫార్ములాలో మైనస్ ఉంది ఆల్రెడీ, మైనస్ అలాగే ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే -4 బై కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ s² ఎంతమ్మా? 4. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/4. 4 గెట్ క్యాన్సిల్, ఆన్సర్ ఎంతమ్మా? 1.
సరిపోయిందా? ఇక్కడ 1 ఇక్కడ 1. ఓకేనా? ఇప్పుడు ప్రొడక్ట్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే ఎంత? 1/2 ఇంటూ బీటా అంటే ఎంత? 1/2. సో 1 1s 1 బై 2 2s 4 1/4 సరిపోయింది. ఇది మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్. 1 1 మల్టిప్లికేషన్ చేసుకుందాం. 1 1 0 1 బై 2 2s 4. ఓకేనా? సేమ్ ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కోఎఫిషియంట్లో చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంది? కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఎంత? ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ 1. కాన్స్టెంట్ 1 బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే ఇందాకేసాం 4. సో 1/4. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ని ప్రొడక్ట్ చేసినా మనకు 1/4 వచ్చింది. అదే ప్రొడక్ట్ కోఎఫిషియంట్ ఫార్ములేషన్ చేసినా మనకు 1/4 వచ్చింది. అంతే ఈక్వలేనా? ఓకేనా?